ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులందరికీ, గౌరవనీయులైన ప్రధానమంత్రికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా విషయాల గురించి చర్చించాము మరియు ఇప్పుడు ఇక్కడకు వచ్చాము. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కృషి జరుగుతుందని మీకు తెలుసు. మొత్తం బీహార్ అభివృద్ధికి కృషి ఉంటుంది మరియు వారు మొత్తం దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడేమీ లేదు. వారిని దేశవ్యాప్తంగా నడిపించారు. మరింత నిర్మాపక పని చేయబడుతుంది. మరియు ఆయన నాయకత్వంలో మనం కలిసి ఉన్నామని మీకు తెలియజేయాలి. అలాగే మార్గం పెద్ద ఎత్తున మద్దతు వహించండి. తద్వారా వారి వల్ల మరియు మన సహకారం వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది మరియు మీకు తెలుసు. ఒకప్పుడు హిందూ ముస్లిం పోరాటం ఉండేది. ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం పోరాటం జరుగుతుంది. మనం ఎంతమంది మహిళల కోసం పనిచేశాం. మేము ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశాలు ఇచ్చాము. మరియు అన్ని ప్రాంతాల నుండి ఇదే అభివృద్ధి చెందుతోంది. మరియు అన్ని విధాలుగా ఈసారి మనం కూడా ప్రే చేశాము. దాంతో అతనికి విషయం తెలిసింది. పేద ప్రజలను చూడాలంటే అనే చర్చ ఉండేది. మనలో 94 లక్షల కుటుంబాలు పేదలుగా ఉన్నాయి. ఆయన అన్ని కులాలకు చెందినవాడు. ఉన్నత కులం వెనుకబడిన, అత్యంత వెనుకబడిన దళిత, మహాదళిత ముస్లిం ప్రజలంతా మరియు మేము ఆ ప్రజలను ఉద్ధరించడానికి కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి సమాజంలో ఇది అందరికీ పనిచేస్తుంది. మొదట ఎక్కడైనా చేరుకోవడానికి ఒక మార్గం ఉండేది. గుంపులో ఎవరు నడవకపోతే మేము చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు, బీహార్లో ఒక అమ్మాయి వద్దకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది. పురుషుడు లేదా స్త్రీ కూడా కాదు. రాత్రిపూట మీరు బీహార్లో 10 గంటలు మరియు 11 గంటల వరకు తిరుగుతుంటే అన్ని పనులు ఒక వైపు నుండి మరొక వైపుకు జరిగాయి. ఇప్పుడు మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు. దీనికోసం ప్రధానమంత్రి మాట విన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ గౌరవనీయులైన ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్నారు. అందుకే మొత్తంగా దేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలతో నేను ఆయనను అభినందిస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రధానమంత్రి అభివృద్ధికి చిహ్నం మరియు మీరు సందర్శించే ప్రతి ప్రాంతానికి అభివృద్ధి మరియు పురోగతి యొక్క అనేక అనుమతులను అందిస్తారు. నేటికి ఈ క్రమంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి పన్నుతామర నుండి రైతులకు ప్రధానమంత్రికి 10,000 కోడ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థను విజయవంతంగా ఏర్పాటు చేయడం దేశానికి అంకితం చేయబడింది. బీహార్లోని మోతీహారిలో సుమారు 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశానికి అంకితం చేయడం. బీహార్లోని బరౌనీ గురించి 113 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పాల కర్మాగారాన్ని దేశానికి అంకితం చేయడం. 526 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధం. 36 5 కిలోమీటర్ల పొడవైన వార్సిలిగంజ్ వాడాతిలయ్యను రెట్టింపు చేయడానికి దేశానికి అంకితం. ఆ తరువాత 47 కోట్ల వ్యయంతో నిర్మించిన 32 మీటర్ల పొడవైన ఇస్మాయిల్పూర్ అబిగంజోవా బ్రిడ్జ్ ఫ్లైఓవర్ దేశానికి అంకితం చేయనున్నారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి తన పన్నుతామాలతో కండి మరియు దాని గురించి ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి ఆడియో వీడియో ప్రదర్శనతో పాటు అన్ని ప్రజా సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను ప్రారంభించాలని అభ్యర్థించారు. మేము
విజయవంతమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లలో మన రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయాన్ని ఆధునిక లాభదాయకంగా మార్చడానికి విశ్రాంత సమగ్ర ప్రయత్నాలు జరిగాయి. కష్టపడి పనిచేసే మన రైతు సోదరులు మరియు సోదరీమణుల ప్రయోజనాలకు అంకితం చేయబడింది. భారత ప్రభుత్వం మరియు మట్టి పరీక్ష మరియు నీటి పారుదల నుండి కంపోస్టింగ్ వరకు, విత్తనాలు మరియు బీమా నుండి మార్కెట్ వరకు, క్రెడిట్ కార్డుల నుండి డ్రోన్ వాడకం వరకు, FPO-ల నుండి కిసాన్ సమృద్ధి కేంద్రాల వరకు ఇటువంటి అనేక కార్యక్రమాలు వ్యవసాయ రంగానికి కొత్త బలాన్ని ఇచ్చాయి. ఈ రోజు మన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం తీసుకోబడుతోంది. హనితి ఇదిలి వృద్ధి చెందిన భారతదేశానికి అంకితం చేయబడింది. హనీత్ సింగ్ భారతదేశం యొక్క చాలా పెద్ద స్థావరం. నేడు రైతులకు సాధికారత కల్పించే దిశగా ఈ దిశలో రైతులకు సాధికారత కల్పించడం మరియు వారి కృషి మరియు అంకిత భావాన్ని గౌరవించడం అనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం. మునుపటి పథకాలలో ఒకటి. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటి వరకు సుమారు 3,50,000 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడ్డాయి. ఇది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేసింది. పిఎం కిసాన్ లబ్ధిదారులలో 85% పైగా చిన్న సన్నకారు రైతులు ఉన్నాయి. ఈ పథకంలో మహిళా రైతుల భాగస్వామ్యం కూడా నిరంతరం పెరుగుతుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల బలమైన పాత్రను బలోపేతం చేస్తుంది. కొత్త వ్యవసాయ పరికరాలు, అధిక నాణ్యత గల విత్తనాలు మరియు ఎరువులను కొనుగోలు చేయడానికి రైతు మిత్రులకు పిఎం కిసాన్ సహాయం చేసింది. పిఎం కిసాన్ యొక్క బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు పారదర్శకత మధ్యవర్తుల పాత్రను తొలగించి తద్వారా ఉత్పాదకతను పెంచి వారి ఆదాయాన్ని పెంచింది. 9 లక్షలకు పైగా అటవీ ప్రాంత రైతులు మరియు 16,500 మందికి పైగా సరిహద్దు గ్రామాల రైతులు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలు, పత్తి, పప్పు ధాన్యాలు